హలో గైస్, నమస్తే. తలైవర్ 171 టీజర్ అయితే డ్రాప్ అయింది అండ్ మూవీ టైటిల్ కూడా రిలీజ్ చేసిర్రు, కూలీ. అండ్ ఆఫ్ కోర్స్ టీజర్ కి కొంచెం మిక్స్డ్ రియాక్షన్స్ వస్తున్నాయి, ఎస్పెషల్లీ తెలుగులో. సో టీజర్ లో మనకి నచ్చిన విషయాలు ఏంటి, నచ్చని విషయాలు ఏంటి, కొంచెం విస్తారంగా చర్చిద్దాం. మనకు తెలుసు ఇది ఒక లోకేష్ కనకరాజ్ సినిమా. అండ్ ఆఫ్ కోర్స్ లోకేష్ కనకరాజ్ సినిమాలో మనకి 3 మెయిన్ ప్రిడామినెంట్ థీమ్స్ కనిపిస్తాయి. ఒకటి, కథ అంతా మొగాళ్ళ చుట్టే తిరుగుతూ ఉంటది, ద స్టోరీస్ ఆర్ సెట్ ఇన్ ఎ మ్యాన్స్ వరల్డ్. 2, క్రైమ్. అండ్ 3వ ప్రిడామినెంట్ థీమ్ వచ్చేసి వైలెన్స్. అండ్ ఈ విషయాల్ని మనకి ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా కూలీ టీజర్ లో జస్ట్ విజువల్ ఎస్థెటిక్ తో చెప్పేస్తాడు. టీజర్ లో ఉన్నది ఎవరు? అందరు మొగాళ్ళే. అండ్ టీజర్ లో కనిపించే కలర్స్ ఏంటి? బ్లాక్ అండ్ వైట్ కాకుండా గోల్డ్ కలర్ అండ్ రెడ్ కలర్. గోల్డ్ కలర్ అంటే ఆబ్వియస్లీ గోల్డ్ ని హైలైట్ చేయడానికి వాడుతున్నారు. అండ్ ఈ గోల్డ్ మనకి ఆ క్రైమ్ ఫ్యాక్టరీ సిగ్నిఫై చేస్తున్నది. అండ్ ఈ గోల్డ్ క్రైమ్ చుట్టూ జరిగే వైలెన్స్ ని సిగ్నిఫై చేయడానికి రెడ్ కలర్ ని వాడుతున్నాడు. అండ్ ఆబ్వియస్లీ బ్లాక్ అండ్ వైట్ థీమ్. అండ్ ఈ బ్లాక్ అండ్ వైట్ థీమ్ ని స్పెసిఫిక్ గా ఒక మోరల్ కంపాస్ ని ఇండికేట్ చేయడానికి వాడుతున్నాడు అని నాకు అనిపిస్తున్నది. అంటే ఇప్పుడు మనం రజనీ డైలాగ్ చూస్తే చాలా క్లియర్ కట్ ఉంటది. మంచి చెడు, సుఖం దుఃఖం, స్వర్గం నరకం, ఇట్లా. అంటే మధ్యలో ఏం లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ కాంట్రాస్ట్. సో ఎటువంటి మోరల్ కన్ఫ్యూజన్ లేకుండా మూవీ చాలా క్లియర్ ఉంటది అని నాకు అనిపిస్తున్నది. అండ్ అందరూ స్పెక్యులేట్ చేస్తున్న విధంగానే నాకు కూడా తలెవర్ కొంచెం విలన్ రోల్ ప్లే చేస్తున్నారేమో ఈ మూవీలో అని అనిపిస్తున్నది. ఆ డైలాగ్ కూడా మనకు అదే ఇండికేషన్ ఇస్తున్నది. మేబీ అందుకేనేమో జనరల్ గా లోకీ మూవీస్ లో ఉండే డ్రగ్స్ కాకుండా గోల్డ్ ఎలిమెంట్ ని పెట్టారు కూలీ మూవీలో. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ విలన్ డ్రగ్స్ అమ్మి పైసలు సంపాదిస్తున్నాడు అండ్ విలన్ కాబట్టి ఆబ్వియస్లీ నమ్మొచ్చది. కానీ తలైవర్ ఆ రోల్ వేసినప్పుడు సొసైటీ ఆ లెవెల్లో యాక్సెప్ట్ చేయలేకపోవచ్చు కదా, ఎందుకంటే డ్రగ్స్ అనేవి కామన్ పీపుల్ ని ఎఫెక్ట్ చేస్తాయి. కానీ అదే గోల్డ్ స్మగ్లర్, గోల్డ్ దొంగనం అనుకోండి, అది కొంచెం అర్థం చేసుకోవచ్చు. సొసైటీ నుంచి అంత పుష్ బ్యాక్ రాకపోవచ్చు. మేబీ అందుకని గోల్డ్ వాడిర్రేమో, ఏమో చెప్పలేం. అండ్ ఇప్పుడు మనం లోకేష్ కనకరాజ్ హీరోలను తీసుకుంటే ఆ మహానగరం పక్కన పెట్టేయండి. ఖైతీలో కార్తీ ఒక చెడ్డోడు, కానీ మూవీ జరుగుతున్న టైంలో ఒక మంచి పనికి హెల్ప్ చేస్తూ ఉంటాడు. మాస్టర్ లో విజయ్ క్యారెక్టర్ ఒక సెల్ఫ్ సెంటర్డ్ పర్సన్. పెద్దగా మోరల్ స్టాండ్ ఏ ఉండదు, నా పని నేను చేసుకుంటా, నా మందు నేను తాగుతున్నా అనుకునే బ్యాచ్. పాపులరే కానీ నాట్ నెసెసరీలీ ఏ గుడ్ గై. కానీ సెకండ్ హాఫ్ లో ట్రాన్సిషన్ వస్తుంది అండ్ మంచోడైతాడు. బట్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ మనకు విక్రమ్ లో వస్తుంది. విక్రమ్ లో కమల్ హాసన్ స్వతహాగా చాలా మంచి మనిషి అండ్ మోరలీ ఆల్సో అప్రైట్ మనిషి. సో డ్రగ్స్ కి వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటాడు అండ్ ఆ పోరాటం కోసం సొసైటీలో చెడు చేయడానికి కూడా రెడీ ఉంటాడు. సో విక్రమ్ ఈజ్ అ గుడ్ గై డూయింగ్ బ్యాడ్ థింగ్స్. అఫ్ కోర్స్ ఆ చెడ్డ విషయాలు చేసేది చెడ్డ మనుషులకే, కానీ సిస్టమ్ దృష్టిలో అవి చెడ్డ విషయాలు. ఓకే, ఇది కొంచెం కాంప్లికేటెడ్ విషయం. అగైన్ మళ్ళీ మనం లియో తీసుకోండి. లియోలో ఆడు చెడ్డోడే. అగైన్ మనకు తెలిసినంత వరకు ఫ్లాష్ బ్యాక్ రియలా ఫేకా ఐ డోంట్ నో, బట్ ఒక చెడ్డోడు తన ఫ్యామిలీని కాపాడుకుంటాడు. అది మనం మంచిలాగా అనుకోవచ్చేమో, బట్ లియో ఇస్ నాట్ ఎ మోరల్ ఫిల్మ్. అది జస్ట్ ఒక ఫ్యామిలీని కాపాడడం తీన్ చుట్టూ తిరుగుతూ ఉంటది. సో మేబీ ఒక ఫ్యామిలీ మ్యాన్ గుడ్ మ్యాన్ అని వచ్చేవో. సో ఇక్కడ తలైవర్ 171 కూలీలో ఏం క్యారెక్టర్ ఉండబోతోంది రజనీకాంత్ అన్నది మనం చూడాలి. ఆ బ్లాక్ అండ్ వైట్ ఆఫ్ కొడుతుంది. మేబీ ప్యూర్ విలన్ అవుతాడేమో రజనీకాంత్. ఒకవేళ ప్యూర్ విలన్ అయితే మాత్రం ఫెంటాస్టిక్ ఉంటది. ఈ స్టేజ్ ఆఫ్ ద కెరియర్ లో తలైవర్ ని మనం నెగటివ్ షేడ్ లో చూడడం అంటే, ఐ మీన్ విక్రమ్ ని టాప్ చేసే స్కోప్ ఉన్నది, ఫింగర్స్ క్రాస్డ్. బట్ అగైన్ అంత అవుట్ రైట్ విలన్ వెళ్ళకపోవచ్చు. మేబీ ఒక సెల్ఫిష్ క్యారెక్టర్ లా పెట్టవచ్చు తలైవర్ని. అందుకే కదా డైలాగ్ ఉంటా ఉంటది, నేను జస్ట్ సుఖంని చేజ్ చేస్తా, ఈ మంచి చెడులు అవన్నీ నాకు తెలీదు. సో మేబీ డబ్బులు సంపాదించాలి అన్న సెల్ఫిష్ గోల్ కోసం తలైవర్ పనిచేస్తా ఉంటాడేమో, విచ్ ఇస్ ఆల్సో నాట్ బ్యాడ్. మూవీ బాగుంటే చాలు అంతే. అండ్ అగైన్ మనం స్పెసిఫిక్ గా తెలుగు టీజర్ గురించి మాట్లాడితే డైలాగ్ కొంచెం డిసప్పాయింటింగ్ ఉంది, నో డౌట్. అందులో మరి ఎవరు రాసిరో తెలియదు కానీ ఇంత దారుణంగా ఉన్నాయి లైన్స్ అయితే. ఈ మధ్య వెబ్ సిరీస్ లకి డబ్బింగ్ ఇంప్రూవ్ అయింది, మరి సినిమాలకి ఇంత దారుణమైన డబ్బింగ్ ఎందుకు చేస్తారో నాకు తెలియదు. అఫ్ కోర్స్ ఒరిజినల్ డైలాగ్ కొంచెం ఆ తమిళ జోన్ లో ఉండొచ్చు, సో దాన్ని ట్రాన్స్లేట్ చేయడం కష్టమై ఉండొచ్చు. బట్ మరి ఈ లెవెల్ డైలాగ్ అయితే కష్టం. సినిమాలో కన్నా మార్చాలి, బెటర్ రైటర్స్ ని హైర్ చేయాలి హోప్ఫుల్లీ. బట్ అగైన్ టెక్నికల్ విషయాలకు వస్తే తలైవర్ బాగున్నారు. తలైవర్ గురించి ఏం చెప్తాం ఇంకా. బట్ ప్రొడక్షన్ డిజైన్ చాలా బాగుంది. కొన్ని కొత్త ఐడియాస్ కనిపిస్తున్నాయి. గోల్డ్ తో తయారు చేసిన ఇంట్రెస్టింగ్ వస్తువులు, ఆ వాచ్లు అండ్ ఎవ్రీథింగ్. అండ్ ప్రతి లోకేష్ కనకరాజ్ సినిమాలో లాగానే టైం కూడా ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ప్లే చేస్తుంది అని అనిపిస్తున్నది. సో ఓవరాల్ గ్రేట్ ప్రొడక్షన్ డిజైన్. అండ్ యాజ్ యూజువల్ సినిమాటోగ్రఫర్ గిరీష్ గంగాధర్ అని ఇచ్చి పడేసిండు, టాప్ నాచ్ వర్క్. అండ్ అఫ్ కోర్స్ అనిరుద్ మ్యూజిక్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది అండ్ కొత్తగా ఉంది, బట్ ఆల్సో టిపికల్ అనిరుద్ స్టైల్లోనే ఉంది. సో యా, నో కంప్లైంట్స్. సో ఓవరాల్ చూసుకుంటే తలైవర్ 171 తమిళ టీజర్ నాకు నచ్చింది, తెలుగులో కొంచెం అటు ఇటే ఉంది. సో ఓకే, ఏదో ఒక భాషలో బాగున్నా నడుస్తుంది. నాకు లోకేష్ కనకరాజ్ సినిమాలో విక్రమ్ ఇస్ ద బెస్ట్. రీసెంట్లీ రీవిజిట్ చేసిన, ఇట్స్ ఎ నియర్ పర్ఫెక్ట్ ఫిల్మ్. సో విక్రమ్ ఇస్ ద ఫిల్మ్ టు బీట్ ఫర్ మీ. సో తలైవర్ 171 విక్రమ్ ని బీట్ చెయ్యాలి అని అనుకుంటున్నా, చూద్దాం, హోప్ఫుల్లీ చేస్తుందేమో. బట్ మీ ఫేవరెట్ లోకేష్ కనకరాజ్ ఫిల్మ్ ఏదో కింద కామెంట్ లో మెన్షన్ చేయండి. అండ్ మరీ లేట్ కాకుండా బిఫోర్ సమ్మర్ 2025 తలైవర్ 171 వస్తే ఐ విల్ బి హ్యాపీ. సో యా, కూలీ, తలైవా, కాంట్ వెయిట్. జై హింద్.